జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధితో అక్కడి ప్రజలకు ప్లస్ అవుతుంది, ఓడిపోతే అక్కడి ప్రజలకు మైనస్ అవుతుందని మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఓడిపోతే ప్రభుత్వానికి నియోజకవర్గంపై సీత కన్ను ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. జూబ్లీహిల్స్ లో మంత్రుల మధ్య విభేదాల కారణంగా ప్రచారం నిర్వహించట్లేదనే ఆరోపణలను ఆమె ఖండించారు. అధికారంలో ఉన్న పార్టీనే ఉప ఎన్నికల్లో గెలుస్తుందని, జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి కొండా సురేఖతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లో మంత్రి కొండా సురేఖ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ప్రచారం ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ వెనకబడింది, ప్రచారం జరుగుతుంది, అదే బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా సర్వేలు చెప్తున్నాయి. ఏం చెప్తారు మేడం? అది అబద్ధం అండి. ఎందుకు అనంటే ఈరోజు మేము అధికారంలో ఉన్నాము. అధికారంలో ఉన్నప్పుడు 100% అధికార పార్టీకి ఫెచ్ ఉంటుంది. ఎందుకు అనంటే అధికార పార్టీ ఏదైనా చేయాలనుకుంటే 100% చేస్తుంది. ఈరోజు వాళ్ళు ఒకవేళ వేరే పార్టీ వాళ్ళని గెలిపించినా కూడా ప్రభుత్వం ఎట్లాగో పడిపోదు. కానీ ఆ పార్టీ వాళ్ళకి గెలిచిన చోట అభివృద్ధి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనకు అధికార పార్టీ ఎమ్మెల్యేని కానీ గెలిపించినట్టయితే అభివృద్ధి ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే ఉప ఎన్నిక వచ్చిందంటే ఖచ్చితంగా అధికార పార్టీయే గెలుస్తుంది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అది జరిగి తీరదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మహిళలతో పాటు అదే అంటే ఒకవైపు ఏమో బీజేపీ ఛార్జ్షీట్ 7 అంశాలతో కూడిన ఛార్జ్షీట్, బీఆర్ఎస్ ఏమో మోసం చేసింది ప్రజలను. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది, అధికార కాంగ్రెస్ ఓడిపోబోతుంది చిత్తుగా అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. బీజేపీకి అసలు మాట్లాడే అధికారమే లేదు. ఎందుకంటే ఈరోజు దేశాన్ని అమ్ముతున్నాడు అదానీ అంబానీకి దేశాన్ని అమ్ముతా ఉన్నాడు మోడీ. కాబట్టి బీజేపీకి మాట్లాడే అధికారం లేదు. మోసం అనే మాట తీసుకునే అధికారం టీఆర్ఎస్కు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పరిపాలనలో వాళ్ళు పరిపాలించలేదు, చేసిందే మోసం. కాబట్టి మోసం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల లోపల మేము ఎంత చేయగలిగినామో చేస్తానే ఉన్నాము, ఇంకా చేస్తాము. కాబట్టి 2 పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు, ప్రజలను ఓటు అడిగేటువంటి హక్కు లేదు. ప్రధానంగా అంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవకపోతే రేవంత్ రెడ్డి అభివృద్ధి పథకాలన్నీ ఆపేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రధానంగా ప్రచారం చేస్తుంది. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నారు. మేడం ఆ అలవాటు వాళ్ళకు ఉందండి. ఎందుకంటే మేము చాలా ఎదుర్కొన్నాము. మా జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము అధికారంలో ఉండి అంటున్నారు. వాళ్ళ అధికారం పోయినాక జనరల్ ఎలక్షన్లలో కూడా ఇదే మాట చెప్పారు. మీరు కాంగ్రెస్ పార్టీ వస్తే మీ ఆ పెన్షన్ పోతుంది, మీ ఇల్లు పోతుంది, మీది అది పోతుంది, మీది ఇది పోతుంది అని జనాలను భయపెట్టిండ్రు. ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ప్రజలలో మా నాయకులలో అని ఉంటారు, అనకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కసి కోపం ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా అని అట్లా ఆ మాటగా వాళ్ళు ప్రచారం చేసి ఉంటారు. కానీ ఎవరు కూడా ఇచ్చిన హామీలను ఇచ్చిన పథకాలను వెనక్కి ఏ ప్రభుత్వం కూడా తీసుకోగలండి. ఇంకెవరికైనా రావాలి అంటే వాళ్ళకి ఇస్తుంది. ఒకటి మాత్రం ఏం చెప్పగలను అని అంటే, రేపు మీకు అభివృద్ధి జరగాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. మీకు సంక్షేమాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. ఏదైనా కావాలంటే కాంగ్రెస్ పార్టీని, వేరే పార్టీ వాళ్ళని గెలిపిస్తే మాత్రం జూబ్లీహిల్స్ ఇప్పుడు ఎట్లా ఉందో మళ్ళీ ఎలక్షన్ల వరకు అట్లనే ఉంటుంది మాత్రం చెప్పగలరు. కాంగ్రెస్ లో అంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచి ప్లస్ కాబోతుందా, ఓడిపోయి కాంగ్రెస్ కి మైనస్ కాబోతుందా? ఏం చెప్తారు? ఇప్పుడు గెలిస్తే ప్లస్ మాకు కాదండి, జూబ్లీహిల్స్ ప్రజలకు. ఓడిపోతే కూడా వాళ్ళకే మైనస్, మాకేం మైనస్ కాదు. మాకు గెలిస్తే ప్రభుత్వం ఏదో మళ్ళా ఇంకా వస్తుంది అనేది కాదు, వచ్చున్నాం మేము. ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుంది అనేది కాదు. మైనస్ అంటే అభివృద్ధి జరగదు అనేది అంతే కదా. వాళ్ళకి మీద ఎట్లాగో శీతకన్ను ఉంటుంది. మాకు ఇప్పుడు మా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కంటే కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎట్లాగో శీతకన్ను ఉంటుంది. అది వాళ్ళు కూడా 10 సంవత్సరాలు అదే చేశారు కదా, ఇన్ఛార్జీలే నడిపించారు కదా. గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడా నడిపించలేదు కదా. వాళ్ళే కొబ్బరికాయలు కొట్టిండ్రు, ఇన్ఛార్జీలే చేసిండ్రు, అసలు ఎమ్మెల్యేలను పక్కన పెట్టిండ్రు. అందుకని చెప్పేసి అది వాళ్ళకి బాగా అనుభవంతో తెలిసిందే. కాబట్టి వాళ్ళే ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ మొత్తం అభివృద్ధి జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ప్రచారం చేయట్లేదు, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు అనడం మాత్రం కరెక్ట్ కాదు. మంత్రులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు, అదేవిధంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుందంటూ కూడా మంత్రి కొండా సురేఖ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విల్సన్ తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.